అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా బతుకులు ఏదో మారుస్తుంది, లేకపోతే నిజంగా వీళ్ళు చెప్పిరుగా ఏదో డైలాగ్ ఇస్తారు, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారట. మరి ఎట్లా చేస్తారా ఏం కథ అన్నది ఇంకా అసలు ఈ రహస్యాన్ని ఎవరికి చెప్తలేరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. మరి చూద్దాం ఒకసారి. చొప్పదండిలో, కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఏ విధంగా పరిపాలన సాగుతూ ఉన్నది, ఎంత చక్కగా మహిళలకు పాపం వాళ్ళు ఏది ఇప్పుడు మనం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పినాం. కనీసం వాళ్ళకు తాగునీళ్ళన్న సదుపాయం ఇస్తున్నామా? మిషన్ భగీరథ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? కనీసం ఊళ్ళల్లో తాగునీళ్ళు ఉన్నాయా? మరి తాగునీళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది? వాళ్ళ మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఏ విధమైన పరిపాలన అందిస్తున్నాం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి మా మేడిపల్లి సత్యం గారు పెద్ద పెద్ద హామీలు ఇచ్చిరు. 6 నెలల్లో మీ భవిష్యత్తును మార్చేస్తా, 6 నెలల్లో మొత్తం ఈ చొప్పదండి మొత్తం రూపురేఖలు మొత్తం మార్చేస్తా అనే విధంగా 6 నెలలు అనుకుంటా ప్రతి ఊళ్ళకైనా కాడ మొత్తం 6 నెలలే సమయం పెట్టిండు. సరే 6 నెలలు ప్రజలు ఏదో పాపం ఈ 2 సార్లు ఓడిపోయిండు, ఈయన బాధపడతా ఉన్నాడు, కొన్ని చోట్ల కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు అని. అరే ఎవడైతే ఎవరు వచ్చినా గట్టినే ఉంటుంది పరిపాలన, ఈయన ఒకసారి ఏది చూద్దాం, పాపం ఏదో మా బతుకులు ఏమైనా మారుస్తారు కావచ్చు, పాపం ఒకసారి గెలవని అని అందరు మార్పు కోరుకొని, అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా నమ్మకం లేదు. ప్రజలు మార్పు కోరుకుని వేసి కనీసం అక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటోడు కూడా లేడు. సోషల్ మీడియా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటోడు కూడా దిక్కులేడు. ప్రజలు మార్పు కోరుకొని వేసిర్రు. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంచెం వీళ్ళ వ్యతిరేకత వాళ్ళకి కలిసి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మాటలు నిలబెట్టుకోలే కదా. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయకుండా కనీసం వాళ్ళకు మంచినీటి సదుపాయం అన్న అందియాలి కదా. అంటే ఇది గంగాధర మండలానికి సంబంధించి, గంగాధర మండలం ఒక గ్రామంలో చూసే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉన్నది ఏం కథ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. మేడిపల్లి సత్యం గారికి ఈ వీడియో పోయేటట్టు దయచేసి షేర్ చేయాలి, ఎందుకంటే షేర్ చేస్తారు. చాలామంది కార్యకర్తలు కూడా వెయిట్ చేస్తున్నారు కావచ్చు నాకు తెలిసి. ఏమేమి పెడతాడా, ఎప్పుడు పెడతాడా? మా ఎమ్మెల్యే గారి గురించి ప్రతిరోజు కథనం రాస్తా ఉన్నాడు. మొన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి రాసిండు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి తీసిండు. ఏది చొప్పదండి నియోజకవర్గం అక్కడనైతే ఇంకా ఘోరం. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కట్టించిన ఇట్లా శాప వరిసినట్టు వర్షిరు. ఆ శాప వరిసిన దానికి ఇంకా ప్రొసీడింగ్లు కూడా ఇచ్చిరట. అది కానే కాలే, ఎక్కడ కూడా అన్ని మక్క కుండలు పొద్దుగితే ఇదే పని మీద ఉంటున్నారట. దానికి ఇంకా వేరే కార్యకలాపాలకు కూడా యూజ్ చేస్తున్నారట డబుల్ బెడ్రూమ్ ఇల్లు. సాయంత్రం పూట పోతే ఇంకా నేను కొంచెం చీకటి అయితే ఇంకా వేరే ఉండు కథ ఆడ ఆనే కెమెరా పెడుతునుకోవచ్చు, అట్లున్నది. దానికి కూడా నేను వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, అన్న దానికి కూడా ప్రొసీడింగ్ ఇచ్చారు, మీరు అసలు ఆ ముచ్చట మాట్లాడితే ఇప్పుడు వేరే ఉండు కథ అని చెప్తా ఉన్నారు. గట్లున్నది. అంటే మనం ఎన్నికల కోసం ఎలాంటి స్టంట్లైనా వేయగలుగుతాం అన్నట్టు. అంటే బీఆర్ఎస్ పార్టీకి మీకు తేడా లేదు. వాళ్ళు అదే ఎన్నికల సమయంలో ఇక ఉద్యోగాలు ఇస్తాం, త్వరలో నోటిఫికేషన్, త్వరలో అని వాళ్ళు ప్రజలను ఎర్రిపప్పలు చేస్తే ప్రజలు వాళ్ళని ఎర్రిపప్పలు చేసిర్రు. ఇప్పుడు మీరు కదే స్టంట్లు వేసుకుంటా ఏది మిషన్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానే కాలేదు, ఆడ మీరు పోయి ప్రొసీడింగ్లు ఇచ్చడం అంటే ఎంతవరకు కరెక్ట్? అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినాయా? దానికి కూడా ప్రొసీడింగ్లు ఇచ్చిరని తెలిసింది. మరి అది ఇంకా పూర్తిగా డీప్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ నీళ్ళ పరిస్థితి చూసుకున్నాం ఒకసారి. చొప్పదండి నియోజకవర్గంలో నీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, మిషన్ భగీరథ నీళ్లు గంగాధర మండలానికి సంబంధించి ఒక గ్రామంలో చూసే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది ఇంకా తనది చూద్దాం ఒకసారి. ఇదిగో మిషన్ భగీరథ నీళ్లు, ఇది మిషన్ భగీరథ నీళ్లు ఎంత మంచి వస్తున్నాయి చూడరు ఒకసారి. చూడరు మొత్తం ఇదో ఇవి మిషన్ భగీరథ నీళ్ళు. ఇగో బిందె నిండినా కావున ఇట్లా కలర్ చేంజ్ అవుతున్నా చూసిరా. ఏ కలర్ లైట్ గోల్డ్ కలర్కి వస్తున్నాయి రాను ఇంకా వీడియోలో కనబడుతుంది. ఇది మిషన్ భగీరథ నీళ్ళ పరిస్థితి. అది బిందె నిండిన కావున తెల్ల బిందె నిండిన కావున ఇట్లా లైట్ గోల్డ్ కలర్లు వస్తున్నాయి. అంటే లైట్ గోల్డ్ కలర్లు వస్తున్నాయంటే ఆ మురికి నీళ్ళు అన్నట్టే కదా. అసలు ఎందుకు వస్తాయి అట్లా నీళ్ళు చెప్పురి? మిషన్ భగీరథ నీళ్ళు కరెక్ట్ లేవు. ఎందుకు కరెక్ట్ లేవంటే నేను చెప్తా. ఇక చూడ్రి, ఇగో పైప్ లైన్ వలిగి గిట్లా ఇగో చూడ్రి ఎంత శ్రద్ధ ఉన్నది పరిపాలన మీద. పైప్ లైన్ వలిగి ఇక్కడ పొక్క పడితే ఇది పైప్ లైన్ కొడితే ఇళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి చూడ్రి. ఇళ్ళకెళ్ళి నీళ్ళు వస్తా ఉన్నాయి. నీళ్ళు పోతా ఉన్నాయి చూసిరా.
నీళ్ళు ఇట్లా పోతా ఉన్నాయి. ఇగో ఈ పైప్ లైన్ వలిగింది ఇక్కడ. ఈ నీళ్ళు ఇప్పుడు ఆ ట్యాంకీలకు పోవాలి, ట్యాంకీలకు పోయిన నీళ్ళు మనం తాగాలన్నట్టు. ఇట్లా పోయి మొత్తం బురద అవుతా ఉన్నది. చూసిరా, ఈ నీళ్ళు మనం తాగాలి. ఇక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాలి. మనం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, ఎట్లా గిట్లా నేను చేసేది ఈ పరిపాలన చేస్తాను, కోటీశ్వరులను చేసేది ఏ పరిపాలన అవుతుంది గిట్ల కోటీశ్వర. కనీసం మీరు తాగడానికి నీళ్ళు దిక్కు లేని వాళ్ళు మీరు కోటీశ్వరులు చేస్తారా మహిళలను? ఏ విధంగా చేస్తారు మహిళలను కోటీశ్వరులను? సమాధానం చెప్పాలి. అంటే మనం ఎన్ని హామీలు ఇచ్చినాం, మన 6 గ్యారెంటీలు 2500 ఇస్తా ఉన్నారు మహిళలకు. మరి ఏ రకంగా ఇస్తారు? ఇప్పటికల్లా కనీసం ఎట్లా అని చెప్పిరా మీరు? మీ వీడియోలు కూడా ఉన్నాయి, మీరు కూడా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, మీరు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇంకా అవి ప్లే చేస్తే ఆనిముత్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనల్ని ఎక్కడ మన ఘర్షకుత్తుకోయి మండలాన్ని వేయకపోతే ఉరికించుకో నన్ను ఆ స్తంభాన్ని కట్టేసి కొట్టురు అన్నది. ఇంకొకడ 2500 మహిళలకు ఇస్తామని చెప్పింది. మీరు మాట్లాడినవి కూడా ఉన్నాయి. మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడింది కాకుండా మీరు మాట్లాడినా కూడా ఆ మాటలన్నీ ఆనిముత్యాలన్నీ ఉన్నాయి. అతి త్వరలోనే ప్లే చేస్తా. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనల్ని సంప్రదించండి, దయచేసి మన ఛానల్ని సంప్రదించండి. ఇక నుండి చొప్పదండిలో అసలు ఏం జరుగుతుంది, చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి నాయకులు పరిపాలన చేతగాక ఎన్నికల స్టంట్లు వేసుకుంటా ప్రజలను భయభ్రాంతులకు అంటే ప్రజలు మభ్యపెట్టే పరిపాలన చేస్తూ ఉన్నారని ప్రజలు అనుకుంటున్న టాక్ ఇది. ప్రజలు అనుకుంటా ఉన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు, వాళ్ళు ఏం చేసారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారని అనుకుంటున్నారు ప్రజలు. నేను అంటున్న మాట కాదు ఇది, ప్రజలు అనుకుంటున్నారు. మీ పార్టీని కూడా దుమ్ము దులిపే అవకాశమే 100% కనబడతా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇప్పుడు మీ పార్టీ నుంచే మున్సిపల్ ఎన్నికలలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగిరు మీరు టికెట్లు ఇవ్వక. మీ పరిపాలన అట్లుంది. మనము అధికారంలో ఉన్నప్పుడు నేను అది కాపాడుతా ఇది కాపాడుతానో ఎవరైనా పోరాటం చేసినామో ఆ నాయకులు వచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. అవన్నీ మొత్తం డాటా తీస్తా నాకు బయటకు, మొత్తం నా దగ్గరికి వస్తుంది. మీరు ఎవరైనా కొట్లాడి మీ గురించి కోట్లలో కొట్లాడతా, నేను న్యాయస్థానాల్లో కొట్లాడతా, పోరాటాలు చేస్తా అన్నారు కదా. మీరు ఆ నాయకులను తీసుకొచ్చి మీరు ఎందుకు పెట్టుకున్నారు, ఏ రకంగా పెట్టుకున్నారు, మీకు ఏమొచ్చింది అలా నాయకులను పెట్టుకోవాలి? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిపాలన చేసిన వాళ్ళు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో అవినీతి అక్రమాలకు పాల్పడారని ఎవరి మీద అయితే కొట్లాడారో వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్నారు. ఏ రకంగా పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టంట్లు వేసినట్టు ఎన్నికల ముంగట మీకు ఇది ఇస్తాము, ఆ ప్రొసీడింగ్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇవన్నీ స్టంట్లు వేసుడు కాదు. పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించి చూపెట్టాలి. వాళ్ళు నంబర్ వేసిన ఇళ్లకు నంబర్లు మీరు ప్రొసీడింగ్లు ఇస్తారు. మీరు ఏ రకంగా ఇస్తారో నాకు అర్థం కాదు. మరి ఇంటి నంబర్ దిక్కుండదు, కనీసం తలుపు దిక్కుండదు, మీరు ప్రొసీడింగ్ ఇస్తారు. ఏ ఇంట్లో పోయి ఉండు, మరి ఎవరింట్లో పోయి ఉండు, ఎవరింట్లో పోయి ఎవరు ఉంటాడు అనేది అర్థం కాని పరిస్థితి. మరి ఇంకా ప్రజలు ఇంకెన్ని రోజులు పిచ్చోళ్ళని చేస్తారు? ఏం చేస్తారు? ఈ ఫేస్బుక్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా, లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా ఒక క్లిప్ కట్ చేసి పెట్టగానే దడీలు అని కాంగ్రెస్ కార్యకర్తలందరూ పెట్టరు. ఇక ఏ మిషన్ భగీరథుడు, అపూర భగీరథుడు, పెద్ద జోకుడు ఈ ప్లకార్డులన్నీ పెట్టినట్టు తలగవాడు ఒకటే పెట్టుడు. ఇక కాంగ్రెస్ పార్టీని నమ్మి కార్యకర్తలు పాపం సర్పంచ్లుగా గెలిచిర్రు. ఇప్పుడు రానున్న ఎంపీటీసీ ఎన్నికలలో గెలవాలనుకుంటున్నారు. సర్పంచులలో లక్షలు పెట్టి పాపం కొంతమంది చాలామంది ఓడిపోయినారు, చాలామంది గెలిచిరు. సరే గెలిచినాక కూడా మీ పార్టీలకు లక్షలు పెట్టి మీ పార్టీలకు వచ్చారు. మరి వాళ్ళ కోసం, వాళ్ళ గ్రామం కోసం వాళ్ళకేమన్నా ఫండ్ ఇవ్వకపోతే ఇవ్వపోయినాం. కానీ మీరు చెప్పిన హామీలన్నా నెరవేర్చాలి కదా, నెరవేర్చే దిక్కుండాలి కదా. మీరు ఏమి ఇస్తున్నారు, గ్రామాలకు ఏమి ఇస్తున్నారు, ఏం డబ్బులు ఇస్తున్నారు? ఈజీఎస్ నిధులతో ఇంకా 4 సీసీ రోడ్లు పోయాగానే అయిపోతుందా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది మేడిపల్లి సత్యం గారు. ఇక అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక మీరు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల కాలంలో మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికే మీరు వెనక ముందు అయ్యారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కోసం నానా తంటాలు పడుతున్నారు. మీ పార్టీ కార్యకర్తలు కూడా మీకు టికెట్లు ఇచ్చే పరిస్థితులు లేదు. ఎవరు పైసలు ఉంటే వానికి ఇచ్చినాక మీ పార్టీ దిక్కువల్ల పార్టీ, మీ పార్టీని ఎందుకు ఉండాలి అని అంటున్నారు జనాలు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన VWT న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.